హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో అయితే మేము కరీంనగర్కి రీచ్ అయిపోయిన తర్వాత మాకు హర్షిత్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటే మేము ఎవరైతే వెళ్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇలా హోటల్లో రూమ్స్ అనేవి అరేంజ్మెంట్ చేశారనమాట. సో సపరేట్గా ఫ్యామిలీస్కి ఇచ్చేసారనమాట. ఎందుకనంటే ఇంటి దగ్గర రెడీ అవ్వాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి, పెళ్ళిళ్ళు కాబట్టి అందరూ ఉంటారు. సో అందుకోసమని మాకు ఇలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో వేదార్థి వాళ్ళు హోమ్ టూర్ చేద్దాము, లైక్ రూమ్ టూర్ చేద్దాము అని చెప్పేసి అని అంటే ఇలా వేణుగారు అయితే వీడియో తీయడం జరిగింది. ఖమ్మం టు కరీంనగర్ చాలా అంటే చాలా లాంగ్ జర్నీ అయినట్టు అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చి అంటే పిల్లలకైతే బాగా రూమ్ నచ్చింది, అకామిడేషన్. సో ఇలా బయటికి వ్యూ ఉంది, ఇక్కడ మిర్రరు. అంటే ఇంత మంచిగా మాకు అంటే రూమ్స్ అలొకేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాత్రూమ్ కూడా అంట మా జస్సు కోసం చూపిస్తున్నాను. అది హ్యాండ్ క్లీనర్ అండ్ షాంపూ. రైట్, ఇంకా మేము రెడీ కావాలి రిసెప్షన్కి. సో కంటిన్యూగా బ్లాగ్ని అయితే వాచ్ చేసేసేయండి. లేదా నచ్చిందా? అంటే ఇక్కడ కెటల్ పెట్టారు, కెటల్తో పాటు 2 వాటర్ బాటిల్స్. అంటే ఇక్కడైనా ఇంకా ఎక్కడికి పోయినా ఏదైనా ఉన్న. సో అయితే అన్నయ్య టీకి ఆర్డర్ చేశారు బయట నుంచి తెమ్మని. రూమ్ అయితే చాలా బాగుంది అండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాము. సో ఎలా రిసెప్షన్ ఎలా మేము ఎంజాయ్ చేస్తాం అనేది కూడా మీరు వీడియోలో చూడొచ్చు అనమాట. మాతో పాటు ఏ ట్రావెల్కి పోయినా ట్రావెల్ చేసే ట్రావెల్ బ్యాగ్. సో అందరికి బాయ్ బాయ్ చెప్పండి. ఇట్లంటారా? సో మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం, రిసెప్షన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫంక్షన్ కంట చూస్తున్నారు కదండి. రిసెప్షన్కి అయితే మేము వచ్చేసాము లోపలికి. వర్షం వస్తుంది బట్ అయినా కూడా అందరూ వచ్చారు. హాల్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. అండ్ అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారండి, చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను. అండ్ డెకరేషన్ చాలా నీట్గా ఫ్లవర్స్ తోటి గ్రాండ్ లుక్ ఉందన్నమాట. స్టేజ్ కూడా చాలా పెద్దగా ఉంది, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇక్కడ మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఎందుకు అంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ నియర్ బై వాళ్ళు కానివ్వండి, అంటే అక్కడ నుంచి ఇంకా త్వరగా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఇలా ఫస్ట్ స్టేజ్ ఎక్కుతూ ఉంటారు కదా. సో అందుకోసమనే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. రిసెప్షన్ అంతా కూడా అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము స్టేజ్ మీదకి. సో లోకల్ వాళ్ళు తొందరగా వెళ్ళాలి అనుకుంటారు, ఎలాగో మాకు టైం ఉంది, మేము ఉందామని అనుకున్నాం కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అని చెప్పేసి అందరినీ కలిసాము, మాట్లాడాము. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వదిన ఎవరైతే ఉన్నారో హర్షిత్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ నిజంగా అండి ఎంత మంచి వాళ్ళంటే, మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. మా మానస చాలా లక్కీ, మంచి ఫ్యామిలీ దొరికింది. అండ్ చాలా పెద్ద ఫ్యామిలీ కూడా.
సో తనకైతే భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లైవ్ సింగింగ్ అనేది అరేంజ్మెంట్స్ చేశారండి. ఇక్కడ యాంకర్ని పెట్టారు, మంచి డ్యాన్స్ కాంపిటీషన్స్ పెట్టారు కిడ్స్ అందరికి కూడా బోర్ కొట్టకుండా. మా బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా డ్యాన్స్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ రోలో ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇలా కూర్చున్నాము. సో మా అమ్మ కూడా ఎంత క్యూట్గా రెడీ అయిందో చూడండి, చాలా బాగుంది కదా. సో పక్కనే ఉన్నది వారి అత్తగారు అని మామగారు అనమాట. వాళ్ళకి ఏంటి అని అంటే కరీంనగర్లో స్కూల్ ఉందండి వాళ్ళకి కూడా. సో అమ్మ వాళ్ళకి కూడా ఖమ్మంలో స్కూల్ ఉంది, మానస వాళ్ళకి, అండ్ హర్షిత వాళ్ళకి కూడా కరీంనగర్లో స్కూల్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఇలా ఫోటో ఫ్రేమ్ తీసుకొని వచ్చారండి. ఎంగేజ్మెంట్ పిక్ ఇది. చాలా బాగుంది కదా, చూడముచ్చటగా ఉన్నారు జంట ఇద్దరు కూడా. మంచిగా అనిపించింది మాకు కూడా, మంచి జంట. సో మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయాలి, ఇంకా వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి. అండ్ మా మానస వాళ్ళకి కూడా ఖమ్మంలో స్కూల్ ఉందని చెప్పాను కదండి. నేను పర్సనల్గా సో విజిట్ చేయడం అయితే జరిగింది, మేము చూసాము వెళ్తున్నప్పుడు, ఎప్పుడైనా ఖమ్మం వెళ్ళినప్పుడు. సో అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం అనమాట. సో అప్పుడు చూసాము, మంచి ఎడ్యుకేషన్ అండి ఖమ్మంలో, మంచి స్కూల్ అనమాట. సో స్ట్రెంత్ కూడా బాగుంటుంది, నేమ్ కూడా మంచి నేమ్ ఉందన్నమాట. సో అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. వేదార్థ వాళ్ళు మేము ఫంక్షన్కి అంటే రిసెప్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక 5 to 10 minutes వరకు మా దగ్గర ఇలా కూర్చున్నారు, కొత్త కాబట్టి. దాని తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ చేయించారనమాట డ్యాన్స్ ఫ్లోర్ దగ్గర. ఇంకా వేదార్థ జషు అక్కడే ఉన్నారండి మాతో పాటు, అసలు స్టేజ్ దగ్గరికి కూడా రాలేదు. మేము ఏదైనా ఎప్పుడో ర్యాండమ్గా తీసిన పిక్స్ ఉన్నాయి తప్ప మాతో అసలు ఫ్యామిలీ పిక్స్ దిగినవే లేదనమాట అక్కడ. సో ఏంటి అని అంటే వాళ్ళు కాంపిటీషన్ పెట్టారు, పిల్లలందరూ కూడా వచ్చి డ్యాన్స్ వేయవచ్చు అనమాట. ర్యాండమ్గా వాళ్ళు ఏంటి స్టాప్ చేసేస్తారు, ఆల్ ఆఫ్ సడన్గా మధ్యలోనే సాంగ్ స్టాప్ చేసేసి స్టాచ్యూ మూడ్లో ఉండాలి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ సాంగ్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట. సో అప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ చేయాలి. సో అలా ఆల్మోస్ట్ ఒక 1/2 hour నుంచి 45 minutes వరకు అయ్యి ఉంటుందండి. అదంతా 1/2 hour అయితే మినిమం అయితే 1/2 hour అయ్యింది నేను చూసినప్పుడు. ఇంకా సార్ మేము ఇంకా వదిలేసాము, ఎందుకనంటే ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు. సో అందుకోసం అని చెప్పేసి తనకి నచ్చింది, తన ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి వేదార్థ జషిక ఇద్దరిని అక్కడ సో ఇన్వాల్వ్ చేయించి ఇంక అక్కడే ఉంచేసామన్నమాట. సో వాళ్ళు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్ వేసేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కూడా. ఇంకా మేము అలానే చూస్తున్నాము, వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఇంకా ఫంక్షన్ని చూసుకుంటూ అలా సాగిపోయింది మాదంతా కూడాను. బట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, వేదార్థ్ జశ్విక టఫ్ కాంపిటీషన్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఫైనల్కి వచ్చినప్పుడు చెప్పారనమాట. లాస్ట్ వరకు ఎండ్ వరకు ఇంకొక 4-5 members ఉన్నప్పుడు జష్ అవుట్ అయిపోయింది. బట్ కాకపోతే వేదార్థ్ విన్నర్ అయ్యాడండి. మాకు అది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వేదార్థ్ ఎక్కడ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, అక్కడ జరిగే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటాడు, అందరితో కలుస్తాడు, మంచిగా ఉంటాడు. తనకి నచ్చినవి ఏమన్నా ఉంటే వాటిని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. మాకు అదైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా వేదార్థ్ అంటే విన్ అయిన తర్వాత మాతో కూడా అంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించారనమాట. ఇంకా మేము వదిలేసాము, ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి మేము వెళ్ళి ఫంక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నామన్నమాట. అందరినీ పలకరించడము, రిసీవ్ చేసుకోవడం అలా చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు ఇంకా డ్యాన్స్ అలానే వేస్తూనే ఉన్నారు. కొంతవరకు మాత్రమే మేము వీడియో తీయడం అనేది జరిగిందండి.
ఫైనల్గా వేదార్థ్ విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత సో వాళ్ళ పేరెంట్స్ ఎవరు అని చెప్పేసి పిలిచారనమాట. పిలిచిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. మాతో వేదార్థ్కి ఒక స్మాల్ గిఫ్ట్ అనేది ఇప్పించారు. దాని తర్వాత డెఫినెట్గా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మీరు కూడా ఒక సాంగ్కి డ్యాన్స్ వేయాలి అని చెప్పేసి అని అన్నారు. సో అప్పుడు ఇష్క్ మూవీలో ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా ఆ సాంగ్ ఉంటుంది కదండి. సో ఆ సాంగ్కి మాకు డ్యాన్స్ వేయించారనమాట. సో చూడండి, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది. ప్రౌడ్ మూమెంట్ ఆల్సో అండ్ హ్యాపీ మూమెంట్. ప్రౌడ్ మూమెంట్ వన్స్ అంటే వేదార్థ్ విన్ అయినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అంతమందిలో తను విన్ అయ్యాడు కదా, సో దానికి హ్యాపీ అనిపించింది. అండ్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే వేణుగారు ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్ వేయడం ఇలా ఫ్లోర్ మీద. రీసెంట్ డేస్లో మీరు చూస్తున్నారు, సంగీత్ అప్పుడు కానివ్వండి ఇలా ఎక్కడైనా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. నాకు అది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఈ డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ వేయడం అనేది ఇంకా హ్యాపీ అనిపించింది. సో షైగా ఫీల్ అవ్వకుండా నాతో పాటు వచ్చి సో వెంటనే ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్ వేశారు కదా, దానికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అవునారా బై భర్త అంటే హ్యాపీగా ఉండడం వల్ల ఇలా ఎంగేజ్ లా కనపడుతుంది. ఒకసారి మేడం గారికి క్లాప్స్ అయ్యి అందరు కూడా. సార్ అబ్సెంట్ అయ్యారు మేడం. ఓకే, మమ్మీ గురించి ఒక చిన్న మాట. చాలా సపోర్టివ్, బ్యూటిఫుల్. ఇలాంటి మమ్మీ దొరకడం అనేది ఓకే అండి, నిజంగా మామూలు విషయం కాదు, కానీ మమ్మీ దొరకడం లక్కీ అనమాట. ఒక్కసారి వన్ పర్ఫార్మెన్స్. అండ్ ఫైనల్గా రిసెప్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇలా డ్యాన్స్ ఫ్లోర్ మీద ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ వాళ్ళ హర్షిత్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. డిన్నర్కి వెళ్దామన్న మూమెంట్లో హర్షిత్ వాళ్ళు కూడా దిగారు. అప్పుడు రిషికి బావ అవుతారనమాట. సో వాళ్ళ బావని తీసుకొని వచ్చి ఇలా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారండి హర్షిత్ కూడా. అండ్ ఫ్యామిలీతో కూడా మంచి స్పెండ్ చేశారు టైమ్. అండ్ నేను ఇక్కడ రిషి గురించి చెప్పాలి, అక్క వాళ్ళ బాబు గురించి. రిషి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా కేరింగ్ ఎక్కువ, లవ్ అండ్ ఎఫెక్షన్ అందరి మీద బాగుంటుంది రిషితో కంపెనీ అనేది. మేము ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా మాతోనే ఉంటూ మా నీడ్స్ ఏమన్నా ఉంటే కనుక్కొని చెయ్యడము ప్రతి ఒక్కటండి. నిజంగా రిషి అంటే అక్క వాళ్ళ బాబుని కాదు, ఈ జనరేషన్లో అలా అయితే ఎవరు ఉండరండి. తను నెదర్లాండ్స్ నుంచి వచ్చాడు, ఈ మ్యారేజ్ కోసమనే వచ్చాడనమాట. అండ్ వచ్చినప్పటి నుంచి కూడా మాతోనే ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తున్నాడండి. 1 or 2 days ఏమో ఫ్రెండ్స్ తోటి వెళ్ళారు బయటికి, అంతే. సో ఫోన్ ముట్టుకోవడం కానీ, గేమ్స్ ఆడడం కానివ్వండి, ఏది లేదనమాట. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాతో పాటే ఉంటూ అన్నీ షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ మూమెంట్స్ని. సో ఈ జనరేషన్లో వచ్చామా, అటెండ్ అయ్యామా, పక్కకి వెళ్ళి లేకపోతే రూమ్లోకి వెళ్ళి తన పని ఏదో తను చేసుకోవడమో లేకపోతే ఏమైనా గేమ్స్ ఆడుకోవడమో ఫోన్లో, అలా కాదండి. అలా లేరనమాట. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది రిషిని ఈ విషయంలో. తను ఏంటంటే ఇంకొక 1 weekలో మళ్ళీ నెదర్లాండ్స్కి వెళ్ళిపోతున్నాడు. మేమైతే చాలా మిస్ అయిపోతాము. ఎందుకనంటే ఏమన్నా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటామండి మేము, ఇలా బర్త్డేస్ కానివ్వండి దేనన్నా కోఆర్డినేట్ అవుతూ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఉందన్నమాట మాకు. సో అందులో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, ఈవెంట్స్ కానివ్వండి బర్త్డేస్కి ఏమైనా సర్ప్రైజెస్ చేయాలి అనుకున్నప్పుడు రిషి కోఆర్డినేట్ అవుతూ ఉంటాడు మాతో పాటు, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, సజెస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇన్వాల్వ్ అవుతాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఈ జనరేషన్లో నిజంగా చెప్తున్నాను, చాలా తక్కువ, చాలా రేర్ క్వాలిటీస్ అంటే ఉన్నాయన్నమాట. చాలా తక్కువ అనమాట ఇలా ఉండడము ఈ జనరేషన్ పిల్లలైతే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మాకు ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ మాకు. సో నేను ఇలా అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తున్నారు నాకు ఇప్పుడు.
రిషి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిస్ అవుతాము డెఫినెట్గా నిన్ను. అండ్ ఇక్కడ వచ్చేసి హర్షిత్ వాళ్ళ ఫాదర్ అండి, అన్నయ్య ఉన్నారు కదా, తననమాట. తనను కూడా ఇన్వాల్వ్ చేసి తనతో కూడా ఇలా స్టెప్స్ అనేవి వేయించారు. వేణుగారు, మామ వాళ్ళు అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఈ మ్యారేజ్ అనేది. సో మీ వేణుగారిలో కూడా ఇంకొక యాంగిల్ని చూస్తున్నారు. తను అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.